వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలో అభ్యర్థిపై దాడితో ఉద్రిక్తత నెలకొంది. ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి అర్జున్ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అర్జున్ కు తీవ్ర గాయాలు కావడంతో పరిగి హాస్పిటల్ కు తరలించారు యువకులు. అభ్యర్థి అర్జున్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దాడిపై తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అర్జున్ కు లభిస్తున్న ఆదరణతో ఓడిపోతామనే భయంతోనే ఓ పార్టీ నేతలు దాడి చేయించారని ఆరోపించారు గ్రామ యువకులు. నేను రాకొండ గ్రామానికి చెందినవాడిని. అయితే మేము యూత్ నుంచి మా బండి అర్జున్ అనే వ్యక్తిని ఎన్నుకున్నామండి. ఇండిపెండెంట్ వ్యక్తి, ఎల్ఎల్బి చేస్తున్నాడు. ఇప్పుడు మా ఊరికి అభివృద్ధి చెందలేదని వాడు గట్టిగా పోరాడుతున్నాడు. ఇప్పటికైతే ఎస్సీ క్యాండిడేట్, ఇంకోటి మేము మైనారిటీస్. రోజు మేము ప్రచారం చేసుకుంటుంటే అర్ధరాత్రి నేను ఒకవైపు వెళ్ళినా మా ఆవిడ ఒకవైపు వెళ్ళిన, బండి అర్జున్ అయినా ఒకవైపు వెళ్ళింది. అప్పుడు ఆ సందర్భంలో మా వానికి కత్తిపోటు అనేది జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులండి. మాకైతే అధికారం లేని పార్టీ తరపు నుంచి బెదిరింపులు వచ్చినాయి. దాన్ని బట్టి ప్రూఫ్ గిట్ ఉన్నాయి మా దగ్గర. ఇంతకుముందు గిట్ట మా దగ్గర బెదిరింపు వచ్చినాయి. కత్తులు తీసుకొని వచ్చారు మా దగ్గర. మేము ప్రచారం చేసుకుంటుంటే ఏదో కాళ్ళు మొక్కి అది మొక్కి మేము బయట పడ్డాము. దాని తర్వాత ఇంకోటి ఇది గట్టిగా జరిగిందండి. 3 కత్తిపట్టులు పడ్డాయి ఇప్పుడైతే.